హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం షేప్ బిల్డర్ టూల్స్ గురించి కొన్ని చూసాము. ఈ వీడియోలో మనకి అంటే మేబీ ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలో ఈ పాత్ ఆప్షన్ గురించి చూద్దాం. ఇక్కడ ఈ పాత్ ఆప్షన్లో స్ప్లిట్ ఇంటూ గ్రిడ్, డివైడ్ ఆబ్జెక్ట్ బిలో, ఆఫ్సెట్ పాత్, ఇవన్నీ కూడా మేబీ జాయిన్ బ్యూటిఫుల్ ఆప్షన్స్. వీటి గురించి మనకి ఎందుకంటే మనం యూజ్ చేసే వర్క్, డైలీ వర్క్లో ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి కాబట్టి మనం చేసేటప్పుడు మన ఆర్ట్ వర్క్లో కూడా ఈ ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి మనం డిజైన్ చేసుకోవచ్చు. అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జాయిన్. ఈ జాయిన్ అనే ఆప్షన్ మనకి ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు మనం రిఫ్లెక్ట్ అనే ఒక ఆప్షన్ చూసాం. దాన్ని యూజ్ చేసి నేను సేమ్ ఇక్కడ ప్రీవ్యూ అనేది ఆన్ చేసుకుంటే క్యాన్సిల్ చేసి, లేకపోతే మనం ఆల్ట్ పట్టుకొని ఒక డూప్లికేట్ చేద్దాం. కొంచెం ఇచ్చేసి ఆబ్జెక్ట్ ఎడిట్, కాపీ, పేస్ట్ ఇన్ ఫ్రంట్ అంటే అది పేస్ట్, కంట్రోల్ Z, కంట్రోల్ Z, ఆల్ట్ పట్టుకొని కూడా మనం డూప్లికేట్ చేయొచ్చు. దీన్ని ఇలా మనం రివర్స్ చేసి సింపుల్, దీన్ని కొంచెం అలా బ్యాక్. ఓకే, వీటిని మనం డిలీట్ చేయొచ్చు. ఇక్కడ మనకి డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఉంది కదా, దాంతో పట్టుకొని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టూల్ని తీసుకొని ఈ రెండు జాయిన్ చేసుకొని ఇక్కడ మనం ఆబ్జెక్ట్లో పాత్లోకి వెళ్ళి జాయిన్ అంటే జాయిన్ అయిపోతుంది. ఓకే, ఈ రెండు టూల్ సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్లో జాయిన్ అంటే జాయిన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కలర్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. మరి ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ అయితే కలర్ ఫిల్ అవుతుంది. ఇది ఈ టైప్ ఆఫ్ మనం ఇందులో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ మెనూలో పాత్ అనేది ఈ జాయిన్ అనే ఆప్షన్ అనమాట. దానికి అంటే మనం ఆబ్జెక్ట్ని జాయిన్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డివైడ్ ఆబ్జెక్ట్ బిలో. ఇది ఎందుకు యూజ్ చేస్తారు? మీకు ఒక సింపుల్ రెక్టాంగిల్ నేను అవుట్లైన్ అనేది నేను పెడుతున్నాను. ఓకే, నేను పెన్ టూల్తో మనకు ఒక సింపుల్ కర్వేజ్ దాని స్ట్రోక్ అనేది మనం ఏదో ఒక సమ్ కలర్ ఇస్తే ఆప్షన్ ఆల్రెడీ అక్కడ ఒక
ఆబ్జెక్ట్ ఉన్నట్టుంది. సో దానికోసం మళ్ళీ నేను డిలీట్ చేశాను. అవుట్ కలర్ అనేది ఫిల్ కలర్ అనేది మనకి అవసరం లేదు. షో కలర్ ఎనీ కలర్ అనేది మీరు ఇవ్వండి, ప్రాబ్లం లేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఈ ఆబ్జెక్ట్ కింద ఉంది, ఇది వచ్చేసి మనం పెన్ టూల్తో గీసింది, ఇది పైన ఉంది. డివైడ్ ఆబ్జెక్ట్ బిలో అంటే ఈ పాత ఆప్షన్లో ఇక్కడ చూడండి, మనకు ఆప్షన్ ఉందా, డివైడ్ ఆబ్జెక్ట్ బిలో. ఇది సపరేట్ అయిపోయింది. మనకి ఎందుకు మనం ఇది యూజ్ చేస్తామంటే, సారీ చూడండి, ఇది సపరేట్ అయిపోయింది. మరి ఎందుకు సేమ్ కలర్ ఫిల్ అయిపోయింది అనేది, ఓకే, అది కొన్ని మనం బ్రౌచర్స్లో కానీ ఎన్నైనా మీరు డ్రా చేయొచ్చు. ఎన్ని గీసినా కూడా మనకి ఇక్కడ మళ్ళీ లైన్ టూల్ అనేది ఒకటి ఉంది. ఈ టూల్ తీసుకొని మనం ఒక క్రాస్గా ఇలా కూడా మనం దీన్ని కూడా సేమ్ పాత ఆప్షన్లోకి వెళ్ళి డివైడ్ ఆబ్జెక్ట్ అంటే అంతవరకు అదే ఆబ్జెక్ట్ అనేది డివైడ్ అయిపోయింది. అది దానికి మనం కలర్ మార్చాలంటే కొంచెం ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది చూడండి. దీనికి సపరేట్గా మనం కావాల్సిన కలర్ అనేది మార్చుకోవచ్చు. మనం ఏదైనా క్యాటలాగ్ చేసేటప్పుడు ఒక సింపుల్ అంటే మనం ఒక డిజైన్ చేయకుండానే దీంతో మనం ఇక్కడ ఒక మేబీ మనకు కావాల్సిన లోగో టెక్స్ట్, ఇక్కడ ఒక టెక్స్ట్, ఇక్కడ ఒక ఇమేజ్, దీనికి ఇమేజ్ మనం మేబీ దీని ద్వారా ఆల్రెడీ మీకు డ్రా మోడ్స్ చెప్పాను ఇంతకుముందు నేను. అవి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఇమేజ్ అనేది ఇన్కార్పొరేట్ చేయాలని. ఇలా డ్రా చేసి మనకు కావాల్సిన ఇమేజ్ని కొంచెం సైజు నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను, కాకపోతే ఇలా చేయకూడదు. ఇది డ్రా నార్మల్స్కి వచ్చేసి ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టెక్స్ట్. ఇట్లా మనం ఏదైనా బ్రౌచర్ చేసేటప్పుడు ఈ డివైడ్ ఆబ్జెక్ట్ బిలో అనేది మనకి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. ఓకే, టెక్స్ట్ మీద కూడా మనం యూజ్ చేయొచ్చు. మేబీ అలానే మనం లోగోస్ కూడా చాలా సింపుల్గా డిజైన్ చేయొచ్చు అన్నమాట. సేమ్ మనం కాపీ పేస్ట్ ఇన్ ఫ్రంట్ అనేది కొట్టేసాను. మీకు ఒక దీన్ని మనం డివైడ్ ఆబ్జెక్ట్ బిలో అనేది డివైడ్ ఆబ్జెక్ట్ బిలో చూడండి. అది ఇంకా మనం కొంచెం దాన్ని డూప్లికేట్ చేసాము. ఇంకొద్దిగా మనకి కావాలి, ఇంకొంచెం మనకి ఏదైనా డెప్త్ లాగా మనం యూజ్ చేయాలి అంటే చూడండి, నేను ఆబ్జెక్ట్ని కొద్దిగా మూవ్ చేస్తున్నా. సేమ్ అదే ఆప్షన్ మీరు యూజ్ చేసి డివైడ్ ఆబ్జెక్ట్ బిలో. ఇప్పుడు దీనికి మనం కొంచెం డెప్త్ ఇస్తే సరే, షో ఆప్షన్స్ మీకు తెలుస్తుంది. కలర్ అనేది కొద్దిగా
బ్లాక్ కలర్ అనేది తీసుకున్నాం. లేకపోతే గ్రే కలర్ తీసుకున్నాం, లైట్ గ్రే కలర్ తీసుకున్నాం. దీనికి ఇందులోనే మనం ఇంకొంచెం చూడండి ఒక విధమైన డెప్త్ అనేది అది క్రియేట్ అయిపోయింది. మరి ఎందుకు కనపడుతుంది అంటే స్ట్రోక్ అనేది మనం ఇవ్వకూడదు. స్ట్రోక్ ఇవ్వకుండా ఉంటే చూడండి, మనం ఏదైనా లోగోస్ డిజైన్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి చాలా అంటే ఒక సింపుల్ క్లిక్తోనే, నాకు కొంచెం టైం ఆ కలర్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంది. ఒక సింపుల్ క్లిక్తో దీనికి ప్రతి ఎవ్రీ మేబీ ఇక్కడ ఉన్న టూల్స్లో మీకు ప్రతి ఒక్క టూల్ కూడా వండర్ఫుల్ టూలే. మనం కాకపోతే కూర్చొని కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేది ఆఫ్సెట్ పాత్ అనేది ఒకటి చూద్దాం. ఇప్పుడు డివైడ్ ఆబ్జెక్ట్ బిలో చూసాము. ఆఫ్సెట్ పాత్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా ఒక డిజైనింగ్ ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకున్నాం, దీనికి మన మార్జిన్స్ ఇవ్వాలి అంటే రోలర్సో గైడ్సో పెట్టుకోవాలి. సర్టన్ టైం చాలా ఫాస్ట్గా మేబీ ఆఫ్సెట్ పాత్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసుకొని ప్రివ్యూ అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మైనస్కి వెళ్ళిపోండి. మైనస్లు అంటే మనకి పర్ఫెక్ట్గా ఒక ఎంత పిక్సెల్స్లో మనకి ఆ బోర్డర్ అనేది కావాలి చూసుకొని మీటర్స్ దీన్ని ఇప్పుడు మన వ్యూ మెనూలో గైడ్స్లో మేక్ గైడ్ అంటే గైడ్గా అది కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనిలోన మనం ఒక సింపుల్ మనకు కావాల్సిన టెక్స్ట్ కానీ లోగోస్ కానీ మనం డిజైనింగ్ అనేది ఇందులో చేసుకోవచ్చు. ఒక సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇది. హైడ్ గైడ్ అంటే హైడ్, క్లియర్ గైడ్స్ అంటే గైడ్స్ క్లియర్ అయిపోతుంది. సింపుల్గా మనం డిజైన్ చేసేటప్పుడు ఈ ఆఫ్సెట్ పాత్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్ప్లిట్ ఇంటూ గ్రిడ్. ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. దీన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఒక సింపుల్ గ్రే కలర్ తీసుకొని మనం ఏదైనా ఫొటోస్ కానీ మేబీ ఇందులో మనం ఇన్కార్పొరేట్ చేయాలి. మనం ఒక కాలేజీ క్యాటలాగ్ చేస్తున్నాము స్టూడెంట్స్ది. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఎవ్రీ సర్కిల్ తీసుకొని ఇలా అన్నీ చేసే బదులు డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళేసి మనం ఈ పాత ఆప్షన్లో స్ప్లిట్ ఇంటూ గ్రిడ్ ఇక్కడ ప్రివ్యూ అనేది మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఈ నంబర్స్ అనేవి మీరు క్లిక్ చేస్తే చూడండి మీకు కనపడుతుంది. మనకు ఒక నంబర్ చాలు. ఇటు ఎన్ని కావాలి, రోస్ కాలమ్స్ కనపడుతున్నాయా, ఇది. అలానే ఇక్కడ గట్టర్ అనేది ఒకటి ఉంది, 1 పిక్సెల్ ఇచ్చుకోండి. సేమ్ ఇక్కడ కూడా 1 పిక్సెల్ లేదా ఒక 5 పిక్సెల్స్ ఇచ్చినా కూడా ఓకే. ఇక్కడ ఒక సేమ్ ఇది కూడా 5 పిక్సెల్ ఇవ్వాలి. అంటే దీని యొక్క స్పీడ్. ఇప్పుడు మీరు ఇది ఇందాక మనం ఆప్షన్ చూసాముగా డివైడ్ ఆబ్జెక్ట్ బిలో, దీన్ని క్లిక్ చేసుకుంటే ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా గ్రూప్ సెలెక్షన్ టూల్స్తో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆబ్జెక్ట్స్ అనేవి ఇందులో మేబీ ఫొటోస్ అనేవి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చుగా ప్లేస్ కమాండ్ ద్వారా. డైరెక్ట్గా మనకి పాస్పోర్ట్ ఫొటోస్ ఇక్కడ నుంచే మేబీ మనకు కావాల్సిన ఫోటో ఇది ఇలా ప్రతి దాంట్లో మీరు సెలెక్ట్ చేయొచ్చుగా. నార్మల్ మోడ్ వచ్చేసి మళ్ళీ ఇందులో సెలెక్ట్ చేసుకొని ఇది
ఇట్లా ఎవ్రీ ఒక డిజైన్ మనం ఒక సింపుల్ ఇక్కడే మనం అంతా మేబీ హార్డ్ వర్క్ అయితే ఏం చేయాలి. ఈ గ్రిడ్కి మనం జనరల్గా ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేయడానికి సర్టన్ టైం తీసుకుంటుంది. ఇలా ప్రతి దాంట్లో మీరు ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని డ్రా ఇన్సైడ్ మోడ్ అనేది క్లిక్ చేయండి. అట్లా ప్రతి దాంట్లో మనం మన ప్రోడక్ట్ గ్యాలరీ కానీ సమ్ ఎనీ అనేది ఇందులో మనం నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, కూర్చొని ఆ మిగతా ప్రాపర్టీస్ కూడా ఇక్కడ మన ఈ ఆబ్జెక్ట్ మెనూలో ఇవన్నీ సింపులే. ఇంకా మెయిన్ ఇందులో ఆఫ్సెట్ పాత్, స్ప్లిట్ ఇంటూ గ్రిడ్, డివైడ్, ఆబ్జెక్ట్ బిలో. ఓకే, ఇవి జాయిన్ అనేది చెప్పాను. యావరేజ్ కూడా సేమ్, అవుట్లైన్ స్ట్రోక్, ఇవన్నీ కూడా యాడ్ యాంకర్ పాయింట్స్. మనం ఇక్కడ నుంచి కూడా యాంకర్ పాయింట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఆ 3 ఆ 4 అనేవి మనకి చాలా మెయిన్, మేబీ మనకు డైలీ ఆర్ట్ వర్క్లో యూజ్ అయ్యే ఆప్షన్స్. జాయిన్, డివైడ్, ఆబ్జెక్ట్ బిలో, అలానే స్ప్లిట్ ఇంటూ గ్రిడ్, ఆఫ్సెట్ పాత్. ఓకే, వీటి మీద కూర్చొని ఒక 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు బెటర్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.